నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామం నందు ఎన్ఐఎల్డి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఝాన్సీ రాణి మరియు కమిట్మెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు దివ్యాంగుల పరికరాలు వినుకొండ బొల్లపల్లి మండలంలోని 100 మంది దివ్యాంగులకి పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేసిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట లీలావతి మరియు నాయకులు ఎన్ఐఎల్డి నుంచి వచ్చిన అభిమన్యు కుమార్, సుదీప్, దస్తయ్య, ఝాన్సీ. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెమ్మసాని నాగేశ్వరరావు, పెంట్యాల వెంకటేశ్వర్లు, బొట్లగుంట నాగేశ్వరరావు, పల్నాటి వెంకటేశ్వర్లు, అర్తలపూడి సీను, అన్నెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కోసం తీసుకురావడం వాళ్ళ నాన్నగారు వీరిద్దరు కూడా కమిట్మెంట్ సంస్థకి ముఖ్యమైనటువంటి పునాదులుగా ఉన్నారు. అదేవిధంగా గోపాలరావు గారు ఐఏఎస్, ఆయన రిటైర్ అయిపోయారు. సార్కి ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు. ఆయన కూడా ముఖ్య సంస్థను స్థాపించిన వాళ్ళల్లో ప్రముఖులు. ఈ ముగ్గురు కూడా సంస్థను స్థాపించి డిజాబిలిటీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి కమిట్మెంట్స్ సంస్థ నుంచి వచ్చినటువంటి సభ్యులందరికీ, అలాగే నాయకులందరికీ, ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలు, అలాగే దివ్యాంగులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం వేసింది. కమిట్మెంట్ సంస్థ వాళ్ళని నేనే అంటే నాకు ఫిజియోథెరపీ అవసరం వచ్చి కనుక్కున్నప్పుడు చందన అని ఆ డాక్టర్ వచ్చింది. ఆ అమ్మాయి ద్వారా నాకు ఈ సంస్థ గురించి తెలియడం జరిగింది. నేనే పిలిపించుకొని మాట్లాడాను. అంటే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఏంటి, చాలా బాగా చక్కగా చెప్పారు ఝాన్సీ గారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము వినుకొండలో ఫస్ట్ టైం నేను ఎలక్షన్స్ ముందు వినడం జరిగింది మీ సంస్థ గురించి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంత మంచి సంస్థలు, ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబానికి కూడా బరువుగా భావించే సమాజం, ప్లస్ సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి దివ్యాంగులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మీ సేవలు ఎంతో చక్కగా, ఎందుకంటే ఫిజియోథెరపీ అవసరమైనా, లేకపోతే వాళ్ళకి ఆపరేషన్స్ అవసరమైనా, ఎటువంటి అవసరమైనా సరే ఎంతో చక్కగా చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. తను చెప్తే నాకు చాలా చాలా ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే ఇంత గొప్పగా ఆలోచించి చేయించడం నిజంగా ఈ సంస్థ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. అట్లాగే మేము కూడా శివశక్తి ఫౌండేషన్ తరఫున మీ సేవలను కంపల్సరీగా ఉపయోగించుకుంటాము. దానివల్లనే మా ఫౌండేషన్ కూడా మీ సేవలు అవసరం. ఎందుకంటే మాకు ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి మేము కూడా ఖర్చు పెడుతుంటాం కంపెనీలో. ఆ విధంగా ఇప్పటివరకు మేమైతే ఐ క్యాంప్స్, స్కాలర్షిప్స్ ఇట్లాంటి వాటి మీద స్పెండ్ చేశాము. ఇక ముందు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఇది కూడా చేయాలనే ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా దీన్ని మీ సంస్థ సర్వీస్ని మేము కూడా ఉపయోగించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన దివ్యాంగులందరినీ కూడా నేను కోరేది ఒకటే, మిమ్మల్ని ఎవరైనా సరే తక్కువగా చూసినా లేదా వేరేగా చూసినా మీరు వాళ్ళని జాలిగా చూడండి. ఎందుకంటే మానసికంగా వాళ్ళు డిజేబుల్, మానసికంగా వాళ్ళు అంగవైకల్యంతో ఎదుర్కొంటున్నారు. ఆ విధంగా మీరు భావించండి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా మీ పనులు మీరు చేసుకోవడానికి మంచి మార్గాలు, ఇలాంటి సంస్థలను కూడా ఉపయోగించుకోండి. అలాగే మా ఫౌండేషన్ కూడా మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ద బెస్ట్ అండి. చక్కగా చేస్తున్నారు. మీ సంస్థ పెద్దలకు కూడా మీ చేతుల మీద కొన్ని ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సోమ్లన్ ఐటమ్ తర్వాత కవిత అమ్మాయి పెట్టుకుంటుంది. మళ్ళీ చాలా చేసి చూడమ్మా పిలుస్తాను అందరినీ, ప్రతి ఒక్కళ్ళు దూరంకి అన్ని కవర్ అయితే చూస్తాను. పెట్టమ్మా. మేడం ఛార్జెస్ చేసి 40 కిలోమీటర్స్ నడుస్తుంది కదా, ప్లస్ ఇప్పుడు మనకి చాలామంది కూరగాయలు వేసుకుని అమ్ముకోవడము, చిన్న చిన్న